హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఏరియా గైస్. ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ 10 days ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ లాస్ట్ 10 days లో ఏ విధంగా చేస్తే మనకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో చెప్తానమాట. సో ఇప్పుడు దాకా నేను ఎంసెట్ కి చాలా వీడియోస్ అయితే చేశాను, బట్ ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే లాస్ట్ 30 days కావచ్చు, లాస్ట్ 40 days కావచ్చు, 50 days కావచ్చు, అందరూ ఎంసెట్ కి నీలాగే అందరూ ప్రిపేర్ అయితే అవుతూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే గైస్, లాస్ట్ 10 days లో అందరూ చాలా మంది డిస్మోటివేట్ అవ్వడం అండ్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ టైం లో తక్కువ మార్క్స్ రావడం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు తొందరగా ఆన్సర్ రాకపోవడం. సో ఎగ్జామ్ లో అయితే ఒక క్వశ్చన్ కు 1 minute అయితే టైం ఉంటుంది, బట్ మనకి ఇక్కడ లాస్ట్ టైం లో అంటే లాస్ట్ 10 days లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ 1 minute లో ఆన్సర్ రాకపోవడం, ఇలాంటి చాలా డిస్మోటివేట్ అయితే అవుతూ ఉంటారు అనమాట స్టూడెంట్స్ దాదాపు. సో ఏ విధంగా మీరు కన్సిస్టెంట్ గా అయితే మెయింటైన్ చేయాలి, లాస్ట్ 10 days లో ఏం చేస్తే మీ ర్యాంక్ ఇంకా బూస్ట్ అవ్వడానికి చాయిసెస్ అయితే ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. మీరు కానీ ఈ ఇయర్ 2024 లో ఎంసెట్ రాయబోతున్న స్టూడెంట్ అయితే మాత్రం ఈ వీడియో అయితే నీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు చూస్తే మాత్రం ఇంకో క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ గెస్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ ఎంసెట్ గైస్, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, సిసెట్ కావచ్చు అండ్ కాంటెక్ కావచ్చు, ఎనీ అదర్ ఇంజనీరింగ్ మెడికల్ ఎగ్జామ్ సంబంధించిన గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి ఒక్క ఎగ్జామ్ గురించి మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంటుంది. సో డెఫినెట్ గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్రెడిట్ మనం అయితే ఎంసెట్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఈ లాస్ట్ 30 days కావచ్చు, 40 days లో కావచ్చు, మీరు ఆల్రెడీ కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. అండ్ ఆల్మోస్ట్ కొంతమంది అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ హోల్ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తుంటారు. అండ్ కొంతమంది ఏమో మ్యాథ్స్ ని హోల్ గా సిలబస్ కంప్లీట్ చేసి కెమిస్ట్రీ సగం అండ్ ఫిజిక్స్ కొంచెం కొంచెం చేసి ఉంటారు అనమాట. కొంతమంది 3 subjects కవర్ చేసి ఉంటారు అండ్ కొంతమంది 2 subjects కవర్ చేసి ఉంటారు. కొంతమంది మామూలుగా కూడా ప్రిపేర్ అయి ఉంటారు. కానీ ఈ 10 days లో మీరు చేయాల్సింది ఏందో అయితే చెప్తానమాట. ఇన్కేస్ మీరు మ్యాథ్స్ హోల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయితే మాత్రం డెఫినెట్ గా 2 times మాత్రం రివిజన్ అయితే చేయండి అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంసెట్ లో మీరు హోల్ సిలబస్ కంప్లీట్ చేశారు అని కాన్ఫిడెన్స్ లో ఉంటారు, బట్ క్వశ్చన్ పేపర్ లో చూస్తే గైస్ మీరు కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అలాంటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీరు మళ్ళీ ఫార్ములా ఒక్కసారి రివిజన్ చేస్తే తప్ప గుర్తుండదు. ఆ టైంలో మీరు ఈ ఫార్ములా నాకు గుర్తుంది, బట్ ప్లస్సా మైనసా లేదా అండ్ న్యూమినేటర్ లో ఏ వాల్యూ ఉంటుంది, డినామినేటర్ లో ఏ వాల్యూ ఉంటుంది అనేది కన్ఫ్యూజన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే 3 hours ఎగ్జామ్ లో మనకి ప్రతి ఒక్క కాన్సెప్ట్ గుర్తు రావాలంటే మీరు ముందు అంటే ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఎంత రివిజన్ చేసేయారు అనే దాని మీదే ఆధారపడి అయితే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, మ్యాథ్స్ మీరు హోల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయితే మాత్రం డెఫినెట్ గా 2 times అయితే మ్యాథ్స్ అయితే రివైజ్ అయితే చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ దాదాపు మనం కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళాక చాలా అయితే ప్రెజర్ ఫీల్ అవుతారు. ప్రెజర్ గా నేను కూడా ఫీల్ అయ్యాను, అందుకే ఒక గైడెన్స్ అయితే చెప్తున్నాను. మ్యాథ్స్ డెఫినెట్ గా 2 times మాత్రం రివిజన్ అయితే చేయండి. ఇక్కడ ఫిజిక్స్ లో చూసుకుంటే గైస్ కొన్ని ఎర్రర్స్ అండ్ డైమెన్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఎస్పెషల్లీ యూనిట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే మాత్రం మీకు ఒక తెలుస్తుంది. ఇది వచ్చేసి ఆన్సర్ 4 ఆప్షన్స్ సేమ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఒక యాక్సలరేషన్ ఏమైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏ విధంగా ఉంటుందంటే ఆప్షన్ 5 meter/second², 5 meter/second, 5 meters, 5 seconds అంటే క్వశ్చన్స్ ఉంటాయి. అన్నిట్లో 5 కామన్ ఉంటుంది, బట్ ఇక్కడ యూనిట్స్ వచ్చేసి డిఫరెన్స్ లో అయితే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క క్వాంటిటీకి యూనిట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో యూనిట్స్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యూనిట్స్ గుర్తుపెట్టుకోండి అండ్ కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట ఫిజిక్స్ లో కూడా, అండ్ కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుని చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే గైస్, ఆర్గానిక్ ఎస్పెషల్ ఆర్గానిక్ నేనైతే ఏం చెప్తానంటే నేమ్డ్ రియాక్షన్స్ అయితే ఎక్కువైతే గుర్తుపెట్టుకుని అండ్ కొన్ని స్ట్రక్చర్స్ ఆర్గానిక్ స్ట్రక్చర్స్ ఒక పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం అయితే చేయండి. అండ్ లాస్ట్ టైం లో మనం 30 days 40 days ప్రిపరేషన్ అయితే చేస్తాం, అన్ని హోల్ సిలబస్ ని కంప్లీట్ చేస్తాం, బట్ లాస్ట్ టైం లో మీరు చేసే రివిజనే మీకు ఆ 3 hours మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. ఈ లాస్ట్ డేస్ లో మీరు ఏం రివిజన్ చేశారో అదే మీకు ఆ 3 hours ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది తప్ప ఈ 40 days లో ఏం చదివారో అది మాత్రం ఆల్మోస్ట్ ఎక్కువ గుర్తు అయితే రాదనమాట. సో ఈ రివిజన్ చేసింది గుర్తొస్తుంది కాబట్టి రివిజన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మీరు మాక్ టెస్ట్ విషయానికి వస్తే గైస్, నేను ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో అయితే చేశాను అనమాట. సో మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది. సో మీరు ఆ వీడియోని ఎందుకు చూడమని నేను చెప్తున్నా అంటే గైస్, నేను ఆ వీడియోలో చెప్పిన వెబ్సైట్ వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఏపీ వాళ్ళు కావచ్చు, టీఎస్ వాళ్ళు కావచ్చు. సో ఎంసెట్ రాసేటప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్ మాక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ ఏముంటుందంటే రియల్ టైం ఎంసెట్ రాస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వెబ్సైట్ లో డిజైనింగ్ కూడా, సాఫ్ట్వేర్ డిజైనింగ్ కూడా అదే విధంగా చేశారనమాట. సో క్వశ్చన్స్ అసలు ఎంసెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతాయి,
అండ్ పక్కన టైమర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈచ్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ పాస్ అయ్యే ముందు మన నెక్స్ట్ బటన్ ఏ విధంగా క్లిక్ చేయాలి, మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ స్క్రీన్ లో ఏ విధంగా డిస్ప్లే అయితే ప్రతిదీ అదే విధంగా ఆ మాక్ టెస్ట్ వెబ్సైట్ లో కూడా డిస్ప్లే అయితే అవుతాం అనమాట. సో ఒకసారి ఆ మాక్ టెస్ట్ వెబ్సైట్ లో మీరు కానీ మాక్ టెస్ట్ రాస్తున్నట్లయితే మాత్రం మీరు రియల్ టైం ఎంసెట్ రాస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో దట్ మీకు కొంచెం ఫియర్ కూడా పోతుంది అనమాట, ఎగ్జామ్ ఫియర్ కూడా. సో ఆ ఎగ్జామ్ మీరు ఆ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనే దాని మీద కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేసి మీరు మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలో కూడా రాసేయండి. అండ్ ఇంకే విధంగా చూసుకుంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసిన స్టూడెంట్ అయితే మాత్రం ఇప్పుడు స్టాప్ చేసేయండి ప్రీవియస్ ఇయర్ పేపర్ చేయడం. సో మాక్ టెస్ట్ ఇంకా రాయకపోతే మాత్రం ఒక 2-3 మాక్ టెస్ట్లు అయితే రాయండి, దట్స్ ఇనఫ్ ఫర్ ఎంసెట్. అండ్ ఈ లాస్ట్ 10 days లో మాత్రం ఒక 3-2 మాక్ టెస్ట్ అయితే ఇనఫ్ అనమాట. అండ్ మీరు కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్ చేయకపోతే మాత్రం ప్రీవియస్ ఇయర్ పేపర్ చేయడం స్టాప్ చేసేయండి, మీరు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మళ్ళీ ప్రీవియస్ ఇయర్ పేపర్ చేస్తే మళ్ళీ డిస్మోటివేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు దాకా చేయకపోతే మాత్రం ఒక 2 days అయినా ఒక 2 years ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే చేయండి. కానీ అసలు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ చేశారు కానీ ఇప్పుడు ఇంకా చేయాలనిపిస్తే మాత్రం స్టాప్ చేసేయండి. కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకా లాస్ట్ డేస్ లో చాలా మందికి ఎక్కువ గుర్తొచ్చేది ఏంటంటే చీట్ కోడ్స్ అనమాట. సో చీట్ కోడ్స్ దాని మీద కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే చేశాను. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో బైపీసీ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా చీట్ కోడ్స్ అయితే చేశాను అనమాట. సో ఆ చీట్ కోడ్స్ వీడియో చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో నేను బైపీసీ వాళ్ళకి అండ్ ఎంట్రీస్ వాళ్ళకి సపరేట్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను అనమాట, చీట్ కోడ్ వీడియోస్. అది కూడా ఒకసారి లుక్ వేసుకోండి. కొద్ది గొప్ప ఒక 30 to 40 క్వశ్చన్స్ కూడా చీట్ కోడ్స్ మీద కూడా కవర్ అయితే. ఎందుకంటే ఎంసెట్ లో ఒక్క మార్క్ పెరిగినా మీ ర్యాంక్ వచ్చేసి వేలలో డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో నేను అది ఫేస్ చేసిన స్టూడెంట్ కి అయితే చెప్తున్నాను. సో 40 marks వచ్చిన స్టూడెంట్ అండ్ 41 marks వచ్చిన స్టూడెంట్ కి ర్యాంక్ వచ్చేసి వేలలోనే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకనే చెప్తున్నాను ఎంసెట్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి ఒక్క దానికి మీరు మార్క్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మార్క్స్ ఏం చేస్తే మార్క్స్ ఇంప్రూవ్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ అయితే చేయండి. డెఫినెట్ గా మీకైతే ర్యాంక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ అయితే వస్తుంది. అండ్ ఈ లాస్ట్ టైం లో మాత్రం మీరు చేయాల్సింది హెల్త్ కి అయితే కన్సిస్టెంట్ గా అయితే ఉంచుకోండి. ఎందుకంటే గైస్ లాస్ట్ టైం లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎఫెక్టివ్ గా అయితే రాయలేరు అనమాట. నేను నా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే అయ్యాయి అనమాట. సో అప్పుడు నా అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా కొంచెం ట్రాక్ అయితే జరిగిపోయింది. అది ప్రాబ్లమేటిక్ అయితే రాశాను, కొంచెం ఎఫెక్టివ్ అయితే రాయలేకపోయాను. అయినా ఐఐటి అయితే క్వాలిఫై అయితే అయ్యాను, బట్ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట ఎగ్జామ్ రాసేటప్పుడు. సో అందుకని చెప్తున్నాను లాస్ట్ టైం లో మాత్రం హెల్త్ అయితే కన్సిస్టెంట్ గా అయితే ఉంచుకోండి. అండ్ ఎక్కువ మోటివేటెడ్ గా అయితే ఉండండి, డిస్మోటివేట్ అయితే అవ్వకండి. ఎందుకంటే మీరు రాయబోయే ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి అందరూ మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అదే విధంగా అందరైతే ప్రిపేర్ అయితే అవుతారు. మీకు ఎక్కువ అయితే ఎవరు ప్రిపేర్ అవ్వరు దాదాపు. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మీరు 100% ఎఫర్ట్ పెట్టినట్లయితే మాత్రం మీకు 100% అయితే రిజల్ట్ వస్తుంది, నేను గ్యారంటీ. సో చాలా మంది డిస్మోటివేట్ చేయొచ్చు, నువ్వు ఎంసెట్ క్రాక్ చేయగలవా ఇది అదని. బట్ నమ్మడి గైస్, మీరు 100% ఎఫర్ట్ పెడితే మాత్రం డెఫినెట్ క్రాక్ అయితే చేయగలవు. ఎవరైతే 100% ఎఫర్ట్ పెట్టి ఎంసెట్ ప్రిపేర్ అయ్యారో ఈ లాస్ట్ 10 days లో, లాస్ట్ 10 days కాదు లాస్ట్ డేస్ లలో మీరు డెఫినెట్ గా ఎంసెట్ అయితే క్రాక్ చేస్తారు, నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వగలను. అండ్ మీకు కానీ ఫర్దర్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పాల్గొనండి. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసలు కథ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏ విధంగా ఉంటుంది అండ్ వాట్ ఈస్ వాట్ ప్రతిదీ అయితే మన ఛానల్ ఇస్తూ ఉంటాను. ప్రతి అప్డేట్ కావాలంటే, ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం జెన్యూన్ గా మన ఛానల్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూజ్ నాకు కాదు, మీకే యూజ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ నాకేమి మనీ అయితే ఫండింగ్ అయితే చేయదు, యూజ్ అయితే మీకే ఉంటుంది. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి. ఎనీ అదర్ ఇంజనీర్ అంటే దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి, ఎమ్మటే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. సో మీరు డెఫినెట్ గా ఎంసెట్ క్రాక్ చేయగలుగుతున్నామని కాన్ఫిడెన్స్ వస్తుందో లేదో అని కామెంట్ చేయండి. సో ఎవరి కామెంట్స్ ఎంత ఎఫెక్టివ్ ఉంటే కూడా చెక్ చేద్దాం. అండ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. నేను ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే మళ్ళీ మీ ముందు వీడియో అయితే వస్తాను. అప్పుడు దాకా డెఫినెట్ గా అయితే బ్యాక్ అయితే ఉంటుంది అండ్ డెఫినెట్ గా అయితే ఎంసెట్ అయితే ఎఫెక్టివ్ అయితే ప్రిపేర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.